చేసినప్పుడు ఏంటంటే నీరు అదంతా ఉండి తగ్గావు, సడన్ గా తగ్గావు, నీ ఫేస్ అసలు చూడలేకపోయావని నా ఫ్రెండ్స్ అంతా కామెంట్ చేశారు ఫస్ట్ లో. మేడం కి చెప్పినప్పుడు మా కోచ్ గారు ఏం చేశారంటే సెల్ యాక్టివేటర్ కూడా యాడ్ చేశారనమాట. ఎప్పుడైతే నేను యూజ్ చేయటం స్టార్ట్ చేశాను నా స్కిన్ రిజల్ట్ బాగుంది. ఓకే మేడం. ప్రాపర్ గా ఎన్ని కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు మేడం మీరు? నాది 21 కేజెస్ దాకా వెయిట్ లాస్ అయ్యాను మేడం. వావ్ సూపర్. ఎన్ని మంత్స్ లో? నాది 4 months లో మేడం. 4 months 21 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారనమాట. సో ఇక్కడికి వచ్చాక హెల్త్ ఎలా ఉంది మేడం? బిఫోర్ కన్నా ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉన్నాను. నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నాను. డైలీ నేను 6 hours జర్నీ చేస్తాను ఒంగోలు నుంచి సంతమాలూరు దాకా అనమాట. ఎక్కడ అందరూ షాక్ అవుతున్నారు. మా డాక్టర్ గారు వెస్టర్డే నా కాడికి ఫీల్డ్ కి వచ్చేసి అడుగుతున్నారు, సార్ అమ్మాయి ఇన్ని రోజుల నుంచి జర్నీ చేస్తున్నావు, ఏంటి ఒంగోలు నుంచి అంటే చాలా కష్టం కదా ఎట్లా అంటే, నేనైతే న్యూట్రిషన్ మా పక్కన నా కొలీగ్ చెప్తున్నాడు, మేడం బయట ఫుడ్ ఏం తీసుకోరు సార్, న్యూట్రిషన్ తీసుకుంటారు, అదిగోండి షేక్ డబ్బా, అవి మాత్రం రోజు పెట్టుకొచ్చుకుంటారు మేడం అని చూపిస్తారు. సప్లిమెంట్ బాక్స్ అయితే సార్ అయితే తీసుకుని డాక్టర్ గారికి చూపిస్తుంది, నా సప్లిమెంట్ మేడం అన్ని యూజ్ చేస్తారా అని అడుగుతున్నారు. సార్ అవును సార్, మామూలుగా ఇవన్నీ న్యూట్రిషన్ ఫుడ్, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు, మంచిగా హెల్త్ కి సపోర్ట్ అయింది అని చెప్పారు. వావ్ సూపర్ మేడం. శివరోజా మేడం ఒకసారి అడ్మిట్ చేస్తారా? మేడం వచ్చిందా అడ్మిట్? వచ్చింది చూడండి. మేడం వస్తుందా అడ్మిట్? వస్తుందా శివరోజా మేడం? ఆల్రెడీ ఇచ్చాను నేను. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సో మేడం గారికి రియాక్షన్స్ ఇవ్వచ్చు కదా, మీ రియాక్షన్స్ ఇస్తే వస్తుంది. ఓకే దీనికి ఇచ్చారా మేడం? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు? నా పేరు శివరోజా, మా దుర్గి మేడం. మా కోచ్ జానీ భాష మార్చలు మేడం. నేను 2 years అయింది ఈ కమ్యూనిటీకి వచ్చి. సెల్ యాక్టివేటర్ మా పిల్లలకి ఇస్తాను మేడం. మా పిల్లలకి ఇచ్చే ముందు నేను కూడా వాడాను, ఇప్పుడు కూడా వాడుతున్నాను. 26 kgs వెయిట్ లాస్ అయ్యాను నేను. 26 kgs వెయిట్ లాస్ అయినప్పుడు ఏముందంటే చర్మం అంతా లూజ్ అయిపోయింది. వాస్తవం ఇందాక మేడం చెప్పినట్లు లూజ్ అయిపోయింది. సెల్ యాక్టివేటర్ వాడిన తర్వాత కొంచెం చర్మం గట్టిగా అయింది, ప్లస్ మళ్ళీ కూడా బాగుంది. ఎందుకంటే మా పిల్లలకు కూడా ఇవ్వాలనుకునేటప్పుడు నేను కూడా వాడాలి కదా అని సెల్ యాక్టివేటర్ వాడాను. వాడిన తర్వాత బాగుంది. దాంతో పాటు స్కిన్ బూస్ట్, పిల్లలకి లిప్ టాప్ అవన్నీ ఇచ్చాను, బాగుంది మేడం. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు ఇంట్లోనే. మేడం మేడం మా అబ్బాయి బ్యాగ్ లో వస్తా ఇంట్లో ఉన్నాయో లేవని బ్యాగ్ లో తెచ్చుకున్నాడు కూడా సెల్ యాక్టివేటర్ డబ్బా. సూపర్ మేడం. షేక్ కూడా తాగుతున్నాడు బాబు. షేక్ కూడా తీసుకుంటున్నాడా? ఆయన సిగ్గేసి బయటకు వెళ్ళిండు మేడం ఇప్పుడే. ఓకే షేక్ తీసుకుంటాడు, 2 times షేక్ తీసుకుంటాడు పెద్ద అబ్బాయి. ఓకే చిన్న అబ్బాయి అయితే 1 time తీసుకుంటాడు. పెద్ద అబ్బాయి 8 gain మేడం. మేడం మీరు సెల్ యాక్టివేటర్ యూజ్ చేస్తారు కదా, బిఫోర్ దానికి ఇప్పుడున్న దానికి ఏం అబ్జర్వ్ చేశారు? అంటే నాకు బాగుంది మేడం. మా బాబుకి అయితే సెల్స్ యాక్టివేట్ అవ్వటం వల్ల ఫుడ్ అనేది పెరిగింది. అంతకుముందు ఫుడ్ సరిగ్గా తీసుకునేవాడు కాదు. అంతకుముందు బాబుకి ఎట్లా అంటే మేడం రోజు కూడా మోషన్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది. దానివల్ల ఏంటంటే ఫుడ్ అసలు తీసుకోడు సరిగ్గా. సెల్ యాక్టివేట్ ఒకటి, ప్రోబయోటిక్ ఒకటి బాబుకి ఇచ్చిన తర్వాత ఏప్రిల్స్ లో ఇవి వాడిన తర్వాత సెల్ యాక్టివేట్ మాత్రం 2 time తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఫుడ్ కొంచెం పెరిగింది. ఇప్పుడు టైం టు టైం ఫుడ్ బాగా తీసుకుంటున్నాడు. ఫేస్ కూడా అంతకుముందు ఎట్లుందంటే పింపుల్స్ అవి ఉండేవి, ఇప్పుడు అవన్నీ పోయినాయి. బాబు ఫేస్ కూడా క్లియర్ బాగుంది అసలు. మేడం హ్యాపీనా? చాలా హ్యాపీ మేడం. పండుగలైనా సరే టిఫిన్స్ ఏమీ లేవు, ఫుడ్ ఏమీ ఉండదు, ఓన్లీ షేక్సే. తినాల్సింది ఏదైనా కానీ మన ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు కదా మేడం?
అవును. ఇంతకు ముందు ఇట్లా కాదు మేడం. పిల్లలు కాలేజీ నుండి వచ్చారు అని అంటే మనం వీళ్ళేం తింటారనేది అట్లా 2, 3 రకాల టిఫిన్స్ ఆళ్ళు తింటారు కదా అని ఫ్రైస్, ఏపుళ్ళు ఎక్కువ చేసుకునేవాళ్ళం. వాళ్ళకి మంచి ఫుడ్ కావాలని వేపుళ్ళు, టిఫిన్ కూడా 2 రకాల ప్రిపేర్ చేసేదాన్ని. ఇప్పుడు అదంతా ఏమీ లేదు. మార్నింగ్ అయితే షేకే, ఈవినింగ్ షేకే. ఓన్లీ ఆఫ్టర్‌నూన్ మాత్రమే ఫుడ్. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. సో చూసారు కదా మేడం గారు యూజ్ చేయటం కాదు. సో పిల్లలు కూడా చక్కగా కూడా మేడం గారు ఇచ్చారనమాట. సో బాబు కూడా మంచిగా డైజెషన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. చెప్తున్నా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నా పేరు కార్తిక. నేను కారంపూర్ నుండి మాట్లాడుతున్నాను. బిఫోర్ వచ్చేసి నేను 18 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను మేడం. అంతకుముందు 80 కేజీలు ఉన్నాను. అప్పుడున్నప్పుడు నేను ఓవర్ వెయిట్‌తో ఉన్నప్పుడు నాకు కొన్ని సమస్యలతో ఫేస్ చేస్తుంటే మా కోచ్ ఏం చేశారంటే, మేడం మీరు ముందు వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి స్టార్టింగ్ బేసిక్‌తో పాటు మల్టీ విటమిన్, ప్రోబయోటిక్ పెట్టారు మేడం. అయితే కొంచెం 6 కేజీల వెయిట్ లాస్ అయ్యాను మేడం ఒక మంతే. నేను చాలా హ్యాపీ. తగ్గడంతో నెక్స్ట్ నీకు సెల్ యాక్టివేటర్ పెట్టాలి మేడం అని చెప్పేసి సెల్ యాక్టివేటర్ పెట్టారు మేడం. నా ఫేస్ అనేది గ్లో వచ్చింది. ముడత లేకుండా ఉండడం అనేది నేను గమనించాను మేడం. హుషారు లెవెల్ గాని అలా నాకు అనిపించింది. మేడం ఎన్ని కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు మీరు? నేను 18 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను మేడం. ఎన్ని మంత్స్ లో? 4 మంత్స్ పట్టింది మేడం. 4 మంత్స్ లో అంటే మీరేం మార్చుకున్నారు మేడం? ఇక్కడికి వచ్చాక హెల్దీ కమ్యూనిటీకి వచ్చాక ఏం ఫుడ్ మార్చుకున్నారు? బిఫోర్ ఏం తీసుకునేవాళ్ళు? ఎలా ఉండేది లైఫ్ స్టైల్? ఇక్కడికి వచ్చాక ఏం మార్చుకున్నారు? ఇంతకుముందు వచ్చేసి పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలి మేడం. 7:30కి అలా వెళ్తారు. మేము పొలం పని చేసేవాళ్ళమే. ఇంట్లో కొంచెం ఫ్యాన్సీ షాప్ లా పెట్టుకుంటా. అయితే బాగా ఫుడ్డీ మేడం నేను. చాలా ఇష్టంగా తింటానన్నమాట. ఇష్టంగా చేస్తాను. అలాగే ఇష్టంగా కూడా పెరిగిపోయాను మేడం. అయితే పిల్లలు వెళ్తుంటే స్కూల్‌కి వాళ్ళకి ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళతో పాటు తింటాను. వాళ్ళు వెళ్ళాక తింటాను. మిగిలిపోయిందని తింటాను. అంట్లు తోమే ముందు తింటాను. అట్లా 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 పెరిగిపోయాను మేడం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆహ్, నన్ను ఎలా మార్చుకున్నానంటే నేను తినడం కోసం బతకడం లేదు. బ్రతకడం కోసం తినాలి అని చెప్పేసి ఈ కమిటీలో నేను నేర్చుకున్నాను మేడం. అయితే సుధీర్ సార్ ఉండి ఇట్లానే మీరు టాపిక్ చెప్పేటప్పుడు బాగా ఇష్టంగా ఎవరు తింటారంటే తెలియకుండా అడగగానే హ్యాండ్ రైజ్ చేస్తా మేడం. తర్వాత అనేవాడు తినడం అనేది ఒక దరిద్రం అనేవాడు. అయ్యయ్యో! అనవసరంగా హ్యాండ్ రైజ్ చేశారే అని చెప్పేసి అలాగా. కానీ చాలా మార్చుకున్నాను మేడం. ఒకటి ఎలా అంటే అంతకుముందు ఊరికే డల్ అయిపోతాను మేడం నేనసల. సెన్సిటివ్‌గా ఉండేదాన్ని. కానీ ఇక్కడికొచ్చాక దారుణంగా ఉండడం గాని, నేను ఇది కాదని మార్చుకోవడం అనేది మాత్రం నాకు మార్నింగ్ అవేర్‌నెస్ అనేది చాలా హెల్ప్ అయింది మేడం. మనం తినే ఫుడ్‌ని బట్టే మన డే అనేది నిర్ణయించబడిద్ది. మన భవిష్యత్తు ఉండిద్దనేది నేను ఇక్కడికొచ్చాక బాగా గమనించాను మేడం. అది. చాలా హ్యాపీ మేడం. ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం వాడుతున్నాము. మా పాప అయితే 2 పూట్ల షేక్ తీసుకుంటది మేడం. అందరూ ఉండి అంటున్నారంట. ఎలా అంటే ఇంట్లో అనిద్దనమాట. పొద్దున గూడా అంటుంది. ఎక్కడైనా గాని అమ్మ లావుగుండి బిడ్డ సన్నగుంటది. ఇక్కడేందో అమ్మ సన్నగుండి బిడ్డ లావుగుంటుంది. ఈ ఇంట్లో విచిత్రం ఏందో అనిద్ది. సూపర్ మేడం. ఏదైతే మనం న్యూట్రిషన్ తీసుకుంటామో ఆటోమేటిక్ గా మనకి హ్మ్. మంచి రిజల్ట్ వస్తది మేడం. హ్మ్. సూపర్ మేడం. థాంక్ థ్యాంక్ యూ యూ మేడం. మేడం. సో చాలా మంది వెయిట్ లాస్ అయిన వాళ్ళే ఉన్నారు. ఇందాక చిన్న గారు వెయిట్ గెయిన్ అయ్యారు. సో ఒకసారి ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తారా మరి సారు? చిన్న గారు ఒకసారి ఉంటే హ్యాండ్ రైజ్ చేయరా? ఫస్ట్ పాపం హ్యాండ్ రైజ్ చేశారు. సార్ అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీ పేరు? నా పేరు చిన్న మేడం. సో ఎన్ని మంత్స్ నుంచి ఉన్నారు కమ్యూనిటీలో? 1 ఇయర్ అవుతుంది మేడం. 1 ఇయర్ అవుతుంది. దేనికోసం వచ్చారు సార్? నేను వెయిట్ గెయిన్ మేడం. వెయిట్ గెయిన్ అవ్వటానికి వచ్చారు. సో ఎన్ని ఆ. కేజీస్ వెయిట్ గెయిన్ అయ్యారు సార్? నేను 8 కేజీ వెయిట్ గెయిన్ అయ్యాను మేడం. వావ్! 8 కేజీస్. ఆ, సూపర్ సార్. సార్ మీరు అంటే ఈ కమ్యూనిటీలోకి రాకముందు ఎలా ఉండేది మీ లైఫ్ స్టైల్? సో మీరు ఎలా చేశారు ఒకసారి చెప్తారా మరి? నేను ఈ కమ్యూనిటీ రాకముందు మేడం టైం ప్రకారం భోజనం అసలు తినేవాడిని కాదు మేడం. అసలు ఆకలి అయ్యేదే కాదు మేడం. ఏదో తింటున్నా అంటే తింటున్నా అంతే. నేను డిసెంబర్ 9, 2025 చెకప్ చేయించుకున్నాను మేడం. నేను 41 కేజీస్ ఉన్నా. నా హైట్ కి నా వెయిట్ కి నేను 64 ఉండాలి మేడం. ఇంకా
ఇంకా నేను అటు ఇటుగా 25 kgs వెయిట్ గెయిన్ కావాలి మేడం. అంటే కోటేశ్వర మేడం వచ్చి నువ్వు ముందు సెల్ యాక్టివ్ వాడమని చెప్పింది. అప్పుడు నేను నమ్మలేదు మేడం. సార్ సో షేక్ తీసుకున్నారా మరి? సెలెక్ట్ బెట్ ఒకటే తీసుకున్నారా? నీ ఓన్లీ సెల్ యాక్టివ్ ఒక 1 month తీసుకున్నా మేడం. 3 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. సూపర్ సార్. సో న్యూట్రిషన్ కూడా వాడారా మరి? వాడాను మేడం. 3 months కి మల్టీవిటమిన్ సెల్ యాక్టివ్ వాడాను. 8 kgs వెయిట్ గెయిన్ అయ్యాను షేక్ తాకముందే. సో వెయిట్ లాస్ అవ్వక ముందు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే సార్? హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేయా? సో అంటే ఉన్నాయి మేడం. నాకు పక్కన బాగా మేడం. 1 గంట కూడా సరిగా చదువుకోను అసలు. అలా చదువుకుంటాను పక్క నొప్పి, అలా చదువుకుంటాను పక్క నొప్పి. ఎప్పుడైతే ఎఫ్రెష్ తాగాను 4 days, నేను నా బాడీలో కిడ్నీలు ఉంటాయి కదా మేడం, కిడ్నీలు రాళ్ళు ఉంటాయి కదా, ఆ కిడ్నీ రాళ్ళు టాయిలెట్ రూపంలో అంతే పడినాయి మేడం. అదొక్కటి నాకు బాగా మంచి రిజల్ట్ వచ్చింది. వెయిట్ గెయిన్ అయ్యాను మేడం బాగా, 8 kgs. సార్ కాకపోతే ఏంటంటే ఇక్కడ వెయిట్ తక్కువ ఉన్నప్పుడు అంటే మనలో మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఉండదు కదా సార్? అవును మేడం. ఎలా అనిపించేది మీకు? అంత ముందు కంటే ఇప్పుడు చాలా ఎనర్జీగా ఉన్నాను మేడం. అంత ముందు నీరసంగా ఉండేది మేడం. నిద్ర బాగా పోయేవాడిని మేడం. ఇప్పుడు నిద్ర మార్నింగ్ చాలా తక్కువగా పోతుంది. అంత ముందు కలిస్తే నిద్ర కోసం నేను పుట్టాను అనుకున్నా మేడం. మార్నింగ్ అసలు మధ్యాహ్నం వస్తే నిద్ర అస్సలు ఆగదు మేడం. ఇప్పుడు మార్నింగ్ టైం తక్కువ నిద్ర మేడం, 1 hour అంతే. అంత ముందు మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 12కి పడుకుంటే 2కి 4కి అలా లేచాను మేడం. ఇప్పుడు బాగుంది మేడం. సూపర్ సార్. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలా మరి? ముందు మా కోచ్కి థ్యాంక్స్ మేడం. మీ కోచ్ థ్యాంక్ యూ. ఈ కమ్యూనిటీకి థ్యాంక్స్ మేడం. సూపర్ సార్. మీ బిఫోర్ ఆఫ్టర్ ఏదన్నా ఉంటే గోపి సార్ షేర్ చేయండి సార్. పంపిస్తాను మేడం తర్వాత లాస్ట్ లో. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో సార్ చూసారా చక్కగా 1 year అవుతుంది అంటే 8 kgs అనేది వెయిట్ గెయిన్ అయ్యారు. ఇందాక చెప్పాను కదా వెయిట్ లాస్ అవ్వటం అనేది చాలా ఈజీ, వెయిట్ గెయిన్ అవ్వటమే చాలా కష్టం అనమాట. సో సార్ ఇక్కడికి వచ్చాక మంచిగా న్యూట్రిషన్ అనేది స్టార్ట్ చేశాక చాలా మందికి ఏంటంటే అండర్ వెయిట్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే బయటికి వెళ్ళి ఏదైనా మాట్లాడాలన్నా చెప్పాలన్నా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఉండదు అనమాట. సో ఉండనప్పుడు ఏమైపోద్ది, సో వాళ్ళు వెళ్ళి మాట్లాడలేరు. సో కానీ ఇక్కడికి వచ్చాక మంచిగా వెయిట్ గెయిన్ అవ్వడంతో పాటు మంచి రిజల్ట్ తీసుకున్నారు సారు. కారంపూడి అన్మ్యూట్ చేసుకోరా మేడం, సార్ మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. నా పేరు జెడ్పిఎస్ నాయక్ అండి. సార్ వాయిస్ కొంచెం లోగా ఉంది, కొంచెం దగ్గరకు వస్తారా? న్యూట్రిషన్ సెంటర్ ఉంది కదా, కార్తీక న్యూట్రిషన్ సెంటర్ లో నేను జాయిన్ అయ్యాను. 1.5 month అవుతుంది. కార్తిక మేడం ఒకసారి సార్ వాయిస్ చూడండి, రావట్లేదు. గట్టిగా అంటే మాట్లాడండి మేడం. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే సార్. నేను యాక్చువల్ గా నేను రిటైర్డ్ అయ్యి 4 years అవుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో చేసేవాడిని. ఈ 1.5 month అవుతుంది. నేను జాయిన్ అయ్యి 1.5 month అవుతుంది. ఈ కార్తీక న్యూట్రిషన్ సెంటర్ అని మా స్టేట్ బ్యాంక్ కి ఆపోజిట్ లోనే మా హౌస్. అయితే అది బరువు తగ్గటానికి కాదు, నాకు షుగరు బీపీ ఉండేది. దాని గురించి నేను జాయిన్ అవటం జరిగింది. తర్వాత నా మ్యాక్సిమం వెయిట్ 85 kgs. ఇక్కడ జాయిన్ అయ్యే ముందు 79 ఉంది. ఇప్పుడు 1.5 month లో 3 kgs లాస్ అయ్యాను, అంటే 76.2. సూపర్ సార్. తర్వాత మా మదర్ ని కూడా జాయిన్ చేద్దాం అనుకున్నాను 8 months బిఫోర్, కానీ జాయిన్ చేయలేకపోయాను. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా కంట్రోల్ అయ్యాయా సార్? నాకు హెల్త్ ప్రాబ్లం అంటే బీపీ 180 ఉండేది, షుగర్ 160 ఉంది. ఆ రెండింటి గురించే నేను జాయిన్ అవటం జరిగింది. సో 2 times షేక్ తీసుకుంటున్నారు సార్? 1 time ఏనా? 1 time తీసుకుంటున్నాం మార్నింగ్. సో 2 times కూడా తీసుకోండి సార్, మంచిగా రిజల్ట్ వస్తుంది. ఇంకా వెయిట్ లాస్ అయ్యేది ఉంటే వెయిట్ లాస్ అవుతారు. దాంతో పాటు షుగర్ అంటున్నారు కాబట్టి కేర్ తీసుకోండి సార్. నాకు ఈ కాళ్ళు 2 తిమ్మిరిగా ఉంటాయి మేడం.
5-6 ఇయర్స్ నుంచి. అది ఇప్పుడు తీసుకున్నా పోవట్లేదు. సార్ అంటే ప్రాపర్ గా ఒకేసారి కూర్చుంటున్నారా? సిట్టింగ్ ఏమన్నా ఏదైనా వర్క్ చేస్తున్నారా సార్ మీరు? నేను వర్క్ ఏం లేదు, రిటైర్డ్ అయ్యాను కదా, ఖాళీ. కాకపోతే అప్పుడప్పుడు బయటికి వెళ్ళి వస్తుంటాను. కొంచెం అలా అటు వాక్ చేయండి సార్. ఆ? వాకింగ్ చేయండి సార్ అటు ఇటు కొంచెం. అంటే ఇంట్లోనే చేస్తుంటాను వాకింగ్. ఇంట్లోనే చేస్తున్నారా? కుకింగ్ కానీ అవి నేనే చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు 1 టైం తీసుకుంటున్నారు కాబట్టి ఈవినింగ్ కూడా స్టార్ట్ చేయండి సార్. మీరు ఏదైతే వెయిట్ లాస్ అవ్వాలో ఆ వెయిట్ లాస్ అవ్వటంతో పాటు మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కంట్రోల్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది న్యూట్రిషన్ అనేది. సో 2 టైమ్స్ షేక్ తీసుకోండి సార్. మల్టీవిటమిన్ ఒకటి ఇవ్వండి మేడం. ఓకే మేడం. సార్ మేడం సారు హ్యాపీనెస్ ఏంటంటే మేడం వచ్చిన ఒక్క రోజే ఒక 4 టైమ్స్ మోషన్స్ అయినాయి, చాలా భయపడ్డాడు. సెకండ్ టైం వచ్చాడు, షేక్ ఇవ్వనా సార్ అంటే వద్దు మేడం నాకు ఇలా అయింది, నిన్న కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను అన్నాడు. మళ్ళీ 3 డేస్ వచ్చాడు, మూడో రోజు వచ్చాడు. వస్తే ఒకటి చెప్పాను, వాళ్ళు తీసుకుంటున్నారు కదా సార్, వీళ్ళు కూడా తీసుకుంటున్నారు, ఒక రోజు మీకు మోషన్స్ అయినాయి అంటే మరి వీళ్ళు ఇప్పటికీ చనిపోవాలి కదా అని చెప్పేసి జోక్ చేసి అలా ఉన్నారు. మార్నింగ్ ఒక పూటే తీసుకుంటారు, ఇంతవరకు ఏ సప్లిమెంట్ వాడలేదు. బాగా కొంచెం చెప్పండి, బాగా తాగుతారు. అంటే నాకు కొంచెం అంత ముందు డ్రింకింగ్ అలవాటు ఉందా? దాన్ని మార్చుకున్నారు, తనకంటే ఒక ఫ్యామిలీ లాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం. ఒక 3 డేస్ కి వామ్మో 900 కట్టాలా అని భయపడిన వ్యక్తి ఇప్పుడు ఏంటంటే మేడం మనకంటే ఏది ఎక్కువ కాదు మేడం అని చెప్పి నాకే చెప్తున్నారు మేడం. సూపర్ సార్. ఎందుకనంటే ఫస్ట్ స్టార్టింగ్ లో న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు లోపల ఏదైతే బ్యాడ్ ఉంటుందో బ్యాడ్ వెళ్ళిపోయేటప్పుడు అట్లాగే ఉంటుంది. మోషన్స్ అయినా కొంచెం వాంతింగ్ సెక్షన్ అయినా కానీ ఇబ్బంది పడాల్సిన పని అయితే ఏమి ఉండదు. సో మన బాడీకి అబ్జెక్షన్ అవుతుందని అర్థం అనమాట. సో మీరు మల్టీవిటమిన్ అని ఈవినింగ్ షేక్ అనేది స్టార్ట్ చేయండి సార్, ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు కాబట్టి యూజ్ చేస్తున్నాను. లేదు సార్, మీరు 4 ఇయర్స్ నుంచి కమ్యూనిటీలోనే ఉన్నా, మీ ముందు మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటే కానీ సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండవు సార్. అదే అందువల్లనే 1.5 బట్టలు లూజ్ అయిపోతే చక్కగా కొత్త బట్టలు కొనుక్కోవచ్చు సార్ మనం. సారు ఈ రోజు గుంటూరు వస్తున్నారు మేడం, ఎందుకంటే వీళ్ళ ఇంటి ముందే ఒక అతను ఓవర్ వెయిట్ తో ఉన్నాడు మేడం. ఇతను ఈసారి వచ్చినాక ఒక 10 డేస్ కి సార్కి క్లారిటీ వచ్చింది, బాగుంది ఇది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అని. అలాగే చెప్పారు మేడం ఒక పర్సన్ కి ఓవర్ వెయిట్ తో ఉంటే, ఆ పర్సన్ అన్నాడు ఇలాంటి చాలా చూశానులే చేశానులే అని చెప్పేసి అన్నాడంట. అదే ఓవర్ వెయిట్ తో ఈ రోజు వారం నుంచి ఐసీ రూమ్ లో ఉండి చనిపోయాడు మేడం నిన్న. సార్ చాలా బాధపడుతున్నాడు, ఎలా అంటే చనిపోవడం ఒక ఎత్తు అయితే నేను చెప్పున్నాను కొంచెం ట్రై చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి బాధపడుతున్నారు. వెళ్తున్నారు కూడా. న్యూట్రిషన్ వాడాలన్నా కానీ నిజంగా అదృష్టం ఉండాలి సార్. మేడం మెయిన్ అదృష్టం ఉండాలి, ఎందుకంటే పాజిటివ్ కమ్యూనిటీలోకి రావాలి, చక్కగా న్యూట్రిషన్ వాడాలన్నా వాళ్ళకు కూడా ఉండాలి నిజంగా. సో ఈవినింగ్ అయితే షేక్ తీసుకోండి సార్, మల్టీవిటమిన్ ఒకటి ఇవ్వండి మేడం, చక్కగా సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సౌండ్ రావట్లేదు సార్ గోపి సార్. సౌండ్ రావట్లేదు గోపి సార్. ఏం స్వామి సౌండ్ రావట్లేదు చూడండి స్వామి, మళ్ళీ పే చేయండి. ఒక్క నిమిషం. ఓకే బాగుందా? రిజల్ట్స్ బాగున్నాయా? రిజల్ట్స్ బాగుంటే మరి క్లాప్స్ కొట్టొచ్చు కదా. మీరు స్క్రీన్ ముందే ఉన్నప్పుడు రియాక్షన్ అనేది కావాలి, అవునా? అర్థమవుతుంది మీరు ఇక్కడే ఉన్నారా లేదా అనేది మాకు తెలిసింది. మేడం గారు ఎలా చెప్పారు క్లాసు సెల్ యాక్టివేట్ గురించి. సెల్స్ యాక్టివేట్ అవ్వాలన్నా కానీ స్మైల్ ఉండాలి మనిషిలో. ఎంతమంది స్మైల్ ఉన్నది? మరి స్మైల్ ఉందని తెలియాలంటే మీరు వీడియో ఆన్ చేసుకుంటేనే తెలిసిద్ది. ఓకే. Hi, I'm Dr. Luigi Groton with Herbalife. ఓకే
ప్లే చేయండి. Nutrition. Hi, I'm Dr. Luigi Groton with Herbalife Nutrition. Our cells are fascinating. They're like tiny powerhouses that turn the sugars, fats, and proteins we eat into energy. But free radicals can cause cell oxidative damage with detrimental effects on our overall health. That's why Herbalife Nutrition created Formula 3 Cell Activator, a targeted supplement that specifically provides mitochondrial and nutrient absorption support. Formula 3 Cell Activator is formulated with alpha-lipoic acid, an ingredient that helps regenerate antioxidant activity within the cells and protects them against the oxidative damage from aging. It's also formulated with aloe vera, which may help support the body's absorption of micronutrients. Just take 1 capsule twice a day with your meals or Formula 1 shakes to help support your health at a cellular level. Take with Formula 2 Multivitamin Complex to complete your core cellular nutrition program. ఓకే, ఎలా ఉంది వీడియో? బాగుందా? మన సెల్స్ అన్ని యాక్టివేట్ అవ్వాలన్నా, మనం ప్రతిరోజు స్కిన్ టైట్నెస్ ఉండాలన్నా, స్కిన్ లో గ్లో రావాలన్నా, వెయిట్ లాస్ త్వరగా అవ్వాలన్నా మంచిగా సపోర్ట్ అయింది సెల్ యాక్టివేట్. సెల్ యాక్టివేట్ అనేది ఒక రౌండ్ గా ఉంటది. కనపడుతుందా టాబ్లెట్? గోపి గారు కనపడుతుందా టాబ్లెట్? పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు సార్, మా క్లబ్ లో మీరు అగపడుతుంది. ఓకేనా? మేడం గారు కొంచెం వేరే పని ఉండి వచ్చారు. ఇబ్బంది ఏం లేదు కదా ఎవరికి? మేడం గారే కావాలా? అందరికి మేడం గారే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఒకసారి చిన్నగాది కూడా గ్రూప్ లో పెట్టారు, చూడండి సార్, అది షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్ లో పెట్టాము, విఆర్ఓ గ్రూప్ లో. సెల్స్ యాక్టివేట్ కాదు, సెల్ యాక్టివేట్ అనేది మనకు వెయిట్ లాస్ కి ఫార్ములా 1 ఎంత ఇంపార్టెంటో, ఫార్ములా 2 తర్వాత హెర్బల్ లైఫ్ లో ద బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే సెల్ యాక్టివేట్. కొన్ని సెల్స్ ని యాక్టివేట్ చేయాలంటే బయట ఎక్కడ ఏ ప్రొడక్ట్ లేదు, ఓన్లీ హెర్బల్ లైఫ్ లో మాత్రమే ఉంది. అవునా కదా? ఇంకొకటి, వెయిట్ లాస్ కూడా బాగా సపోర్ట్ అయింది సెల్స్ యాక్టివేట్. ఎప్పుడైతే మన మెటబాలిజం ఇంప్రూవ్మెంట్ అవుద్దో వెయిట్ లాస్ త్వరగా అవుద్ది అనమాట. మేడం గారు చెప్పారు మంచిగా టాపిక్ లో కూడా, సెల్స్ యాక్టివేట్ అవ్వాలన్నా, మెటబాలిజం ఇంప్రూవ్మెంట్ అవ్వాలన్నా, స్కిన్ టైట్ గా ఉండాలన్నా. ఇందాకలా శివరోజా మేడం గారు కూడా చెప్పారు, స్కిన్ అంతకు ముందు ముడతగా ఉండేది, సెల్ యాక్టివేట్ తీసుకున్నాక నాకు స్కిన్ గ్లో మారిందని. అవునా? నిజంగా చాలా ఇంప్రూవ్మెంట్ అన్నమాట. వెయిట్ లాస్ అయిన తర్వాత అయ్యేటప్పుడు కూడా ఈ సప్లిమెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, పండగ వాతావరణం అయిపోయింది, హడావిడి అయిపోయిందా? ఇక్కడ రోజు నేను క్లాస్ వింటున్నాను, నాకు ఒక చిన్న డౌట్. సార్ వాట్సాప్ లో ఓకే, సార్ హెల్దీగా ఒక 10 kgs దాకా వెయిట్ గెయిన్ అయ్యాడు. అంతకుముందు సార్ రిజల్ట్ సరిగ్గా చెప్పలేదు ఇంకా నాకు చెప్పినట్టు. సూపర్. ఓకే సార్, ఎందుకంటే ఒక మంచినీళ్ళ క్యాన్ పట్టుకొని తీసుకురావాలన్నా కానీ పట్టుకొని లేపలేని పర్సన్. మేడం ఇందాక చెప్పారు కదా, సెల్ యాక్టివేట్ వాడిన తర్వాత నా స్కిన్ లో చాలా మార్పు వచ్చిందని. చూసారా బిఫోర్ ఆఫ్టర్? దగ్గర దగ్గర 20 kgs వెయిట్ లాస్ అయ్యారు. స్కిన్ లో కూడా చాలా చేంజెస్ వచ్చిందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకొని స్టేటస్ లో పెట్టుకోబాకండి. అవసరమైతే మమ్మల్ని అడిగితే, మా కోచెస్ అడిగితే మీకు పర్సనల్ గా మంచిగా డిస్క్లైమర్ పెట్టిస్తారు. ఎందుకంటే ఇది ఇండివిజువల్, అంటే ఎవరికి వాళ్ళకి తగ్గట్టు రిజల్ట్ అవుతుంది శరీర తత్వాన్ని బట్టి. చాలా మంది ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టేటప్పుడు కొంచెం చూసి పెట్టండి. ఎందుకంటే పర్సనల్ గా అడిగి పెట్టుకున్నాం అనుకోండి ఇబ్బంది లేదు. అవునా కాదా? ఎవరు ఫోటో పెడితే వాళ్ళు నమ్మరు. అదే మనం తగ్గిగాన మన ఫోటో గాన మన స్టేటస్ లో గానీ ఫేస్బుక్ లో కానీ పెట్టుకుంటే తొందరగా మనల్ని అడుగుతారు. ఎవరో ఫోటోలు షేర్ చేస్తే అడగరు. ఒకసారి అర్థం చేసుకోండి. మీ కోచ్ని అడగండి, 100% కోచ్ తో కలిసి ఫోటో దిగండి, ఇంకా మంచిగా స్టేటస్ పెట్టుకోవచ్చు. ఓకే, ప్రెసెంట్ గోపి గారు స్పాట్ లైట్ అయిందా? ఓకే, ఇంకెవరన్నా రిజల్ట్ షేర్ చేస్తారా? రిజల్ట్స్ షేర్ చేసేటప్పుడు నేను ఒక కండిషన్ అప్లైడ్. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి వచ్చారు. వెయిట్ లాస్ తో పాటు చాలా
హెల్త్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. అవునా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందాక చెప్పిన వాళ్ళందరిలో కూడా గ్యాస్ట్రిక్ తగ్గింది, బీపీ తగ్గింది. సార్ మీది స్పాట్ లైట్ అయిందంట చూడండి. అంటే మా స్క్రీన్ లో మీదే ఆగపడుతుంది, మా ఫోటో ఆగపడట్లా. ఇప్పుడు ఓకేనా సార్? ఆగపడుతుందా? ఓకే. ఎందుకంటే వెయిట్ లాస్ గురించి రిజల్ట్స్ కోసం వచ్చారు, కానీ వెయిట్ లాస్ తో పాటు బోనస్ గా మనకి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ న్యూట్రిషన్ వాడిన తర్వాత కంట్రోల్ అవుతున్నాయి. అవునా? ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని? నిజమా? ఏమేం కంట్రోల్ అవుతాయి ఎవరన్నా ఒకరు చెప్తారా? వెయిట్ లాస్ అవుతూ ఇవన్నీ కంట్రోల్ అవడానికి రీజన్స్ ఏంటంటే మన పోషకాహారం, మన ఆహారంతో పాటు మన అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఇందాక ఒక సార్ చెప్తున్నారు ఎగ్జాంపుల్ గా, సార్ ఈ క్లాస్ విన్నాను కాబట్టి అమ్మో బజ్జీలు తినాలన్నా, బోండాలు తినాలన్నా, చికెన్ తినాలన్నా, మటన్ తినాలన్నా, లేదా ఏదైనా టీ తాగాలన్నా ఆ క్యాలరీస్ భయం వల్ల తాగట్లేదు సార్. చాలా మంది వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవ్వాలంటే మీ లైఫ్ స్టైల్ కరెక్షన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలా. అది చేయడానికంటూ మీకు కోచ్ అన్న ఉండాలా, లేదా మీరన్నా చేసుకోవాలా. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో మీకు మంచిగా అర్థమైంది. షేక్ తాగినంత మాత్రాన వెయిట్ లాస్ అవ్వరు. అవునా? షేక్ తాగిన తర్వాత 5 మీల్స్ ప్లాన్ ఉంది. అవునా? ఇందాకలా సార్ చెప్పారు షేక్ తాగిన తర్వాత మోషన్స్ అయినాయి సార్, నాకు వద్దన్నారు షేక్. తర్వాత మళ్ళీ ఆ కోచ్ కూర్చోబెట్టి నీకేం కాదండి అని ఒక భరోసా, ధైర్యం చెప్పే వాళ్ళు ఉండటం వల్లే రిజల్ట్ వస్తారన్నమాట. మెయిన్ రీజన్ ఇక్కడ అలా చేయకుండా రిజల్ట్ వస్తుందని ఎవరైనా నమ్ముతారా? సార్ కోచ్ లేకుండా ఈ ప్రొడక్ట్ వాడితే రిజల్ట్ వచ్చింది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళతో మాట్లాడదాం. ఎవరన్నా ఒక్కళ్ళన్నా? ఎవరు లేరు కదా? ఎవరు లేరు. అవునా? తలకాయ అటు ఇటు ఓపండి, అర్థమైంది మాకు. రాదు. కానీ మనకంటూ ఒక కోచ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది అన్నోళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ రీజన్ అయితే లేదు, సెకండ్ రీజన్ అయితే చిన్నగా చెప్తున్నారు. సార్ ఇబ్బంది లేదు సార్, ఇవాళకి ఈ రోజు నుంచి నేను మా ఇంట్లో నేను కోచ్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను మా ఇంట్లో కోచ్ అంటే చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత 1 ఇయర్ నుంచి, 2 ఇయర్స్ నుంచి, 3 ఇయర్స్ నుంచి, 4 ఇయర్స్ నుంచి, మా సార్ అయితే 5 ఇయర్స్ నుంచి ఉన్నారు, రామాయణ సార్. అవునా? ఎవరికోళ్ళు వెల్నెస్ కోచెస్. కానీ 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి నాక ఇంతవాటికి నేను సిక్ అవ్వలేదు సార్. నేను సిక్ అవ్వలా, ఎప్పుడు యాక్టివ్ గానే ఉన్నాను. హ్యాండ్ డౌన్ చేయండి సార్, కొంచెం పోస్ట్ ఎవరు ఉన్నారో హ్యాండ్ డౌన్ చేయండి. నేను సిక్ అవ్వలేదు సార్, ఎప్పుడు యాక్టివ్ గానే ఉన్నాను, ఇంతవాటికి హాస్పిటల్కి వెళ్ళలేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? హ్యాండ్ డౌన్ చేయమన్నా లేదా? ఒక్క నిమిషం చూద్దాం. మెయిన్ రీజన్ మనకు కావాల్సింది ఏంటంటే ఇది కావాలి నాకు. వెయిట్ లాస్ అనేది కామన్, హెల్త్ ఇంప్రూవ్మెంట్ అని కామన్. నేను అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. నేను న్యూట్రిషన్ తీసుకున్న కాడి నుంచి నిజంగా అయితే ఇప్పుడు సిక్ అవ్వలేదు సార్, చాలా హెల్దీగా ఉన్నాను, చాలా వెల్నెస్ గా ఉన్నాను అన్న వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మా క్లబ్ లో ఉన్నారా? మీరు కూడా ఎత్తొచ్చు స్టేజ్. ప్రసన్న రెడ్డి గారు ఉన్నారు ఒకళ్ళు. సిక్ అవ్వలా, సిక్ అయ్యాము సార్, సిక్ అయ్యాము. బిఫోర్ కన్నా చూడండి ఒక 9 నెంబర్స్ ఉన్నారు 73 నెంబర్స్ లో. క్లబ్ లో వాళ్ళు కూడా చేతులు ఎత్తవచ్చు, మాకు అగపడతారు మీరు చేయెత్తే. జానీ గారి క్లబ్ లో చేతులు ఎత్తట్లేదు, పుష్ప గారి క్లబ్ లో చేతులు ఎత్తలేదు, రామాయణ సార్ గారి క్లబ్ లో చేతులు ఎత్తలేదు, సిద్ధం రాజు గారి దాంట్లో అసలు మాట్లాడుకుంటున్నారు, మా వాయిస్ వినపడుతుందో లేదో తెలియట్లా. ఓకే, క్లబ్ ఓనర్స్ శివరోజా మేడం గారి చేతులు ఎత్తవచ్చు. ఎందుకు ఇక్కడ అన్నారంటే మీరు ఎప్పుడైతే ఈ వాయిస్ మీరు వింటారో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సపోర్ట్ అయితే. అవునంటారా? సరే, సిక్ అయ్యాం సార్, బిఫోర్ కన్నా ఇప్పుడైతే ఇబ్బంది కాదు. బిఫోర్ అయితే ఖచ్చితంగా నేను ఒక 4 days 5 days హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, ఇంజెక్షన్ చేసుకోవాల్సిందే. కానీ ఇప్పుడైతే మాత్రం 1 day 2 dayలోనే రికవరీ అవుతున్నాం అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారా? వాళ్ళేనా కొత్త వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే, మీరు నేను అడిగిన క్వశ్చన్కి ఇక్కడ సీనియర్స్ అందరూ కొత్త వాళ్ళు గమనించండి. మనం సిక్ అవ్వకూడదు. సిక్ అవ్వకుండా ఉండాలంటే ప్రతిరోజు వెల్నెస్ అనే దాని గురించి మనం తెలుసుకోవాలా. మీకు ఒక 5 things చెప్తా సిక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తా. అంటే నేనైతే 100% సిక్ అవ్వలేదు. ఏదన్నా ఫీవర్ ఒక రోజు వచ్చినా కానీ 24 hours లోనే రికవర్ అయ్యాను. జలుబు చేసినా కానీ రికవరీ అవ్వము. ఇక్కడ జలుబు చేయదు, దగ్గు రాదు, తుమ్ములు రావు, కడుపులో నొప్పి రాదు, మళ్ళీ గ్యాస్ట్రిక్ రాదనే మాత్రం నమ్మకండి. వెయిట్ లాస్ మాత్రం గ్యారెంటీ. అవునా? గ్యాస్ అనేది ఎలా ఉంటుందో తెలుసా? ఇంట్లో అందరికి సిలిండర్లు ఉన్నాయా? ఉన్నాయి కదా, అందరికీ ఉన్నాయి.
సిలిండర్ కన్నా కూడా ఇంట్లో ఇప్పుడు నెట్వర్క్ ఉందా? ఎంతమంది మొబైల్ డేటా ఉంది? మొబైల్ డేటా ఎలాంటిది? మొబైల్ డేటా ఎప్పుడు ఆన్ చేసుకుంటే ఎప్పుడు మనతోటే ఉంటది. ఇప్పుడు కొత్తగా మన క్లబ్స్ కానీ కొంతమంది ఆఫీసుల్లో కానీ వైఫై పెట్టుకున్నారు. వైఫై ఐడియా ఉందా? వైఫై ఐడియా ఉందా? ఆ సరౌండింగ్ ఏదైతే ఉందో ఆ సరౌండింగ్ లో మాత్రమే నెట్ అనేది అందింది, తర్వాత అందదు. సేమ్ గ్యాస్ కూడా అంతే. మీ లైఫ్ స్టైల్ ఎప్పుడు మనకే లోపల ఉంటది, మన నెట్వర్క్ లాగే. వైఫై లాగా ఉండాలి అనుకుంటే మీరు ఆహారంలో మీ అలవాట్లు మార్చుకుంటే జీవితాంతం మీకు గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా ఉండొచ్చు. అవునంటారా కాదంటారా? పండగ రోజు మటన్ తిన్నారనుకోండి, ఒకవేళ పండగ రోజు ఏదైనా బయటికి పోయి దావత్ చేశారనుకోండి, ఏమైంది? రెండో రోజు ఖచ్చితంగా స్టమక్ లో ఇబ్బంది వస్తుంది. 100% పొట్టలో డిఫరెంట్ థింగ్స్ వస్తాయి. అవునా కాదా? మీరేం రియాక్షన్ ఇవ్వట్లేదు. ఓకే, నేను ఒక 5 థింగ్స్ చెప్తాను, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మీ శరీరం మీతో మాట్లాడింది. ఫస్ట్ రీజన్ ఏదైనా సరే, మనం షేక్ తీసుకున్నప్పుడైనా, లేదా బిర్యానీ తిన్నప్పుడైనా, లేదా రాంగ్ ఫుడ్ తిన్నప్పుడైనా మన శరీరం మనతో మాట్లాడింది. శరీరం మాట ఎంతో నేర్చుకోండి. ఫస్ట్ పాయింట్. 100% వెల్నెస్ గా ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే అర్థం చేసుకోండి, మీరు తినేటప్పుడు కూడా మీ స్టమక్ ఇంకా చాలా అంటది. కానీ చాలా అంటానికి రీజన్ ఏంటంటే మన చిన్న మెదడుకి తెలియాలంటే మనం తినే ఫుడ్ నిదానంగా తినాలి. అందుకని ఎప్పుడు సార్ చెప్తా ఉంటారు కదా, టీవీలో మాట్లాడుతున్నా, టీవీ చూస్తున్నా, పక్కన వాళ్ళతో ఫోన్లు చూస్తున్నా ఫుడ్ పెట్టబాకండి, మీకు అర్థం కాదని. ఎప్పుడైతే షేక్ కూడా క్లబ్కి వచ్చిన తర్వాత పక్కన వాళ్ళతో కాకుండా మీరు ఎప్పుడైతే ఆస్వాదిస్తారో 5 to 10 seconds 10 minutes వాళ్ళకి మాత్రమే మంచి రిజల్ట్ వస్తుంది. కావాలంటే గమనించండి. ఫ్రెష్ కూడా అంతే, నిదానంగా ఎవరైతే తాగుతారో దాని ఫీల్ బాగుంటది. అందుకని మీరు ఏదైనా సరే ఫస్ట్ చేయాల్సింది మీ శరీరం మీతో మాట్లాడితే, రెండోది మీరు తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ ఆస్వాదించండి, ఇష్టంగా తీసుకోండి. మనకు కొన్ని సెల్స్ మంచిగా హ్యాపీగా యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే సెల్స్ యాక్టివేట్ అవుతాయో హ్యాపీనెస్ ఉండటం వల్ల రిజల్ట్ వస్తుంది, జీవితాంతం వెల్నెస్ గా ఉండొచ్చు. మూడోది, మీ శరీరానికి సరిపోయినంత నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది నైట్ నిద్ర లేకుండా 8 దాకా నిద్ర లేకుండా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు బయట. మనం కాదులేండి, వెల్నెస్ లో కాదు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు 7 దాకా 8 దాకా నిద్రపోతుంటే వాళ్ళ ఫస్ట్ లైఫ్ స్టైల్ మార్చండి. మీతో పాటు వాళ్ళు కూడా వెల్నెస్ గా ఉంటారు. నిద్రని త్యాగం చేయబాకండి. చాలా మందికి ఒక ఏజ్ లో నిద్ర త్యాగం చేస్తాం, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన రోగ నిరోధక శక్తి పడిపోవడానికి కారణం కూడా నిద్రే, మెయిన్ రీజన్. ఎప్పుడైతే మన నిద్ర ప్రాపర్ గా ఉంటుందో మార్నింగ్ చాలా యాక్టివ్ గా ఉంటాం, డే మొత్తం కూడా యాక్టివ్ గా ఉంటాం. నిద్ర వల్లే వెయిట్ లాస్ అనేది కూడా బాగుంటది. నిద్ర వల్లే మన సెల్స్ అనేది యాక్టివేట్ గా ఉంటానే బాగుంటది. నిద్ర వల్లే మన మెటబాలిజం బాగుంటది. ఆ నిద్రపోయేటప్పుడు 4వ పాయింట్, సాయంత్రం తినే ఫుడ్ కేర్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. సాయంత్రం తీసుకునే ఫుడ్ కేర్ తీసుకోవాలా, మార్నింగ్ తీసుకునే ఫుడ్ కేర్ తీసుకోవాలా. మీరు జీవితాంతం వెల్నెస్ గా ఉండాలంటే, ఈ షేక్ తాకపోకపోయినా వెల్నెస్ గా ఉండాలంటే ఈ టాపిక్స్ లో మీరు నేర్చుకోవాల్సిందే, ఈ థింగ్స్ నేర్చుకోండి. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ తో చెబుతున్నాం, మా అనుభూతితో చెబుతున్నాం. 4 years నుంచి మేము దీంట్లో ఉన్నాం కాబట్టి 4 years నుంచి షేక్ తాగుతూనే ఉన్నాం. షేక్ తాగని రోజు కూడా ఉండొచ్చు, అవునా? కానీ ఆ రోజు కూడా ఎలా ఉండాలో తెలుసుకోవాలన్నమాట. లాస్ట్, శరీర కదలిక అనేది మర్చిపోకండి. ఏ వయసులోనైనా సరే మీ సెల్స్ యాక్టివేట్గా ఉండాలన్నా, మీ మెటబాలిజం ఇంప్రూవ్మెంట్ అవ్వాలన్నా, మీరు ఎప్పటికప్పుడు తిన్నది ఖర్చు పెట్టాలన్నా మీరు కదలిక అనేది మర్చిపోబాకండి. చాలా మంది ప్రాపర్ గా శరీరానికి పని చెప్పట్ల, మెదడుకి పని చెబుతున్నారు. అవునా? 100% అవునా కాదా? ఇప్పుడు మీకు ఒక టాస్క్, మీకు ఇష్టమైన నెంబర్లో మీరు మనసులో పెట్టుకోండి, నాకు ఎవరు చెప్పొద్దు, క్లోజ్, ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తా. మీకు ఇష్టమైన నెంబర్లో నోటెడ్ ఎన్ని నెంబర్లు ఉన్నాయి మొబైల్స్ నెంబర్లో, కానీ మన ఫోన్లో మాత్రం చాలా నెంబర్లు ఉంటాయి. కానీ మనం రోజు ఎవరికి ఫోన్ చేస్తుంటాం, ఎవరితో మాట్లాడుతుంటాం? నిజం చెప్పండి, మాట్లాడం అవసరం వచ్చినప్పుడే. అది మాట్లాడాలనిపిస్తుంది. ఆ పేరు ఏ పేరు ఫీడ్ చేశాము. కొంతమంది ఏంటంటే ఏదో ఒక రకంగా సేవ్ చేస్తారు. నాకోలా మా వైఫ్ నెంబర్ ఉంది అనుకోండి, నా కాడ మొబైల్ ఉంది, నేను నాకు తెలిసిన మా అన్నయ్య గారికి ఫోన్ చేయాలనుకోండి, మేడం గారు ఒక పేరుతో ఫీడ్ చేస్తారు. అవునా కాదా? నేను ఒక పేరుతో ఫీడ్ చేసుకుంటాను. లేదా మా అక్కయ్య గారు ఉన్నారు, మా అన్నయ్య నెంబర్ ఒకలాగా ఫీడ్ చేసుకుంటుంది. సేమ్ అలానే మన మొబైల్లో నెంబర్లు ఫీడ్ చేసుకోవడం కాదు,
ఒక హాట్ మార్కెటింగ్ లాగా ఒక 5గురు కానీ 10 మందిని కానీ నెంబర్లో మీకు నోటెడ్ అయ్యేటట్టు చేర్చుకోండి. లేదంటే రోజుకు ఒక నెంబర్ నోటెడ్ చేసుకోండి. ఒకప్పుడు నాకు తెలియక ఒక 10 years క్రితం మొబైల్ అనేది చాలా మంది నెంబర్ నోటెడ్ ఉండేవి. నాకు ఏదైనా అవసరం వస్తే వాళ్ళకి కాల్ చేయాలి కాబట్టి వాళ్ళ నెంబర్లు అన్నీ నోటెడ్ ఉండేవి. అవసరమైనప్పుడు వాళ్ళ నెంబర్ నోటెడ్ పెట్టుకుంటాం. ఫోన్ లేకపోయినా ఏం లేకపోయినా ఇబ్బంది లేదు. ఈ రోజు అయితే ఒక్కొక్కరికి వాళ్ళ భార్య నెంబర్ కూడా నోటెడ్ లేదు, భార్యకి భర్త నెంబర్ కూడా నోటెడ్ లేదు. అంటే మీ మెమొరీని ఎప్పటికప్పుడు బూస్ట్ చేయండి, సానబెట్టండి. ఏదైనా సరే ఒక వస్తువు మన కత్తి కానీ చాకు కానీ ఇంట్లో వాడుకునేది వాడుతుంటేనే అది మంచిగా పనిచేస్తాయి. వాడకపోతే సేమ్ లాజిక్ మీ శరీరం కదలక కూడా ఎప్పటికప్పుడు మంచిగా చేయండి, జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఓకేనా? సండే స్పెషల్ కదా ఈరోజు, మొన్న కను పండగ సందర్భంగా కొంచెం క్యాలరీస్ని తగ్గించుకోండి. ఇది ఓన్లీ క్యాలరీ మేనేజ్మెంట్ ఉన్న న్యూట్రిషన్, హెల్దీ ఫుడ్. మీరు లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఇలాంటి వెల్నెస్ సెంటర్, వెల్నెస్ జూమ్, వెల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వయసుతో సంబంధం లేదు. భూమి మీద బతికున్న ప్రతి ఒక్కళ్ళు ఈ న్యూట్రిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? బాగుందా? మేడం గారు క్లాస్ చెప్పారు. ఓకే, మరి కంప్లీట్ అయిందా? ఇంకెవరైనా రిజల్ట్ షేర్ చేస్తారా బాగుంటే? లేదా ఈరోజు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ జరుపుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఈసారి సండే నుంచి పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా మీరు వీడియో అనేది అమరగోపి గారికి పెట్టండి. డైరెక్ట్గా అమరగోపి గారు షేర్ చేస్తారు. ఓకేనా? మీరు అప్పుడప్పుడు షేర్ చేస్తే మీకు, ఎందుకంటే ఒకరికి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది నెంబర్లు నాకాడ ఉన్నాయి, కొంతమంది నెంబర్లు ఉండకపోవచ్చు. అలా లేట్ అవుతుంది అనమాట ప్రాసెస్. అదే మీరు ఒక 1/2 hour ముందే కానీ మీరు కానీ షేర్ చేస్తే వాళ్ళకు కూడా మన కమ్యూనిటీ తరపున, మన గ్రూప్ తరపున మంచిగా విషయం చెప్పవచ్చు. ఓకేనా? ఎప్పటికీ మీరు మీకు నచ్చిన దేవుడికి దగ్గరగా ఉండండి, ధర్మాన్ని పాటించండి. థ్యాంక్ యూ అన్నమాట. సార్ అందరికి అన్మ్యూట్ ఇవ్వండి, క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. మేడం.